నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంతకల్లులో కూటమి పార్టీల ఆత్మీయ సమావేశం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమన్న గుమ్మనూరు జయరాం. రైతులను కాంగ్రెస్ పార్టీ నిలువునా ముంచింది. కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఫైర్. వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన. రైతులకు పంట నష్టం ఇవ్వాలని డిమాండ్. ములుగు జిల్లాలో సీతక్క పర్యటన. పలు అభివృద్ధి, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి. కడప జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం. టీడీపీ హయాంలోనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందన్న నారా భువనేశ్వర్. ప్రకాశం జిల్లా అంబాపురంలో త్రాగునీరు లేక గ్రామస్తుల అవస్థలు. 2 కిలోమీటర్లు వెళ్లి త్రాగునీరు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి కాలనీలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేగా తనను, పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధీశ్వరిని గెలిపించాలని కోరారు కందుల. కార్యక్రమంలో జనసేన నేతలతో పాటు కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ శ్రేణులు కూడా పాల్గొన్నారు. సంవత్సరాల కాలంలో అభివృద్ధి కుంటుపడిపోయిందనేటువంటి మాట ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం అనేటువంటి అంశానికి ఊరికే కొబ్బరికాయ కొట్టారు, కానీ దాన్ని ఏ రకంగా చిన్నకాశీ రేవుకు సంబంధించినటువంటి ఆ రోడ్డు విషయంలో కానీ, బ్రిడ్జ్ విషయంలో కానీ ఎక్కడా కూడా ప్రారంభాలు అయితే కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేస్తున్నారు, కానీ దానికి మనకు తెలిసినంత వరకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చూపించి మనకి అది అయిపోయిందని చెప్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ శాంక్షన్ ఎక్కడ ఉంది అనేటువంటి మాట్లాడుతూ ఉన్నాం. మనకి ఫైనాన్షియల్ శాంక్షన్ ఏర్పడి టెండర్ పిలిస్తేనే అది కార్యక్రమం ప్రారంభమైనట్టు. అది ఎక్కడా కూడా వీళ్ళు చేయటం లేదు. ఊరికే ఖండితు 3 పార్టీల కలయిక త్రిమూర్తుల కలయికగా ఉందని గుంతకల్లు టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం అభివర్ణించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ కార్యాలయంలో కూటమి పార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలగాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమన్నారు. గుంతకల్లులో గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని గుమ్మనూరు జయరాం తెలిపారు. మన రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడు 2024 అధికారంలోకి రాకపోతే మనము చాలా ఇబ్బందులు పాల్పడతామన్న ఉద్దేశంతో మన జాతీయ అధ్యక్షుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తారు. మన రాష్ట్రంలో మళ్ళా అందరినీ ప్రజలు కాపాడుకోవాలంటే మనం ఖచ్చితంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యాచరణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుమ్మనూరు జరగమ్మ కార్యాలయంలో పెట్టడం జరిగింది. అదే విధంగా ఈ 2024 ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు మన బీసీ అభ్యర్థి, బలమైన అభ్యర్థి అని మన గుంటకల్ నియోజకవర్గంలో గుమ్మనూరు జరగమని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం పోవడం జరుగుతుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మన రాష్ట్ర పరిస్థితి, మన రాష్ట్ర బడ్జెట్, మన రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడు 2024 అధికారంలోకి రాకపోతే మనము చాలా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు మద్దతు తెలిపి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కోరారు నర్సాపురం జనసేన ఇన్ఛార్జి బొమ్మిడి నాయకర్. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు నాయకర్. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, జనసేన అధినేతలు కలిసి పనిచేస్తున్నారే తప్ప వ్యక్తిగత స్వార్థం లేదని తెలిపారు. వైఫల్యాలు కూడా ప్రజలు తెలియజేస్తున్నారు. ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పెట్టిందో కూడా ప్రజలు తెలియజేయడం జరుగుతుంది. నిత్యావసర వస్తువులు ఇస్తున్నారని చెప్పి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. దానిలో ఒక పక్కన ఇస్తూనే మరో పక్కన కరెంటు విషయంలో అవ్వచ్చు, అదేవిధంగా మరి పెట్రోల్, డీజిల్ కానీ వివిధ రకాలుగా రేట్లు పెంచి ప్రజలను ఇబ్బందికర పరిస్థితులు ప్రభుత్వం కనబడుతుంది. రోడ్లు కూడా ఎక్కడ ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా రోడ్లు సరిచేసిన పరిస్థితి లేదు. నేను ప్రజలందరూ ఒకటే అడుగుతున్నాను.
దయచేసి ఏదైతే కుటుంబ అభ్యర్థికి మాకు అవకాశం ఇచ్చారో మీరు అవకాశం గెలిపించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీకి వెళ్తారు. ప్రజలకి మంచి జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ప్రభుత్వ వైఫల్యాలు కూడా ప్రజలు రాష్ట్రంలో అరాచక పాలనను అంతం చేసేందుకు ప్రజలు సంసిద్ధమయ్యారని మదనపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. మదనపల్లి పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా లాండ్రీ షాపులో బట్టలు ఐరన్ చేశారు. చేతి వృత్తులను పూర్తి స్థాయిలో ఆదుకునేది చంద్రబాబుకే సాధ్యమన్నారు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలపై ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారని పేర్కొన్నారు. అరాచక పాలనకు అంతం పలికేందుకు ప్రజలు ఎన్నికలకు సిద్ధమయ్యారని తెలిపారు. చూడండి జై బాబు చూడండి బీసీలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చిన ఘనత టీడీపీకి మాత్రమే దక్కుతుందని అన్నారు సిఆర్ రాజన్. చిత్తూరు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వైసీపీ అరాచక పాలనకు బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి విజయం చేకూర్చేలా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని కోరారు. సేవా దృక్పథంతో పాలన అందించడమే లక్ష్యంగా తమ పార్టీని స్థాపించినట్లు రాష్ట్రీయ మానవ పార్టీ జాతీయ అధ్యక్షుడు యోగేష్ శెట్టి అన్నారు. ఇటీవల రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపిక చేసిన సత్యానంద్ డేవిడ్ పాల్కు నియామక పత్రాన్ని అందించారు. ప్రస్తుతం దేశంలో విద్య, వైద్యంతో పాటు రాజకీయాలు కూడా వ్యాపారంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక స్పృహ కలిగి దేశానికి సేవ చేసే ఉన్నత లక్ష్యం కలిగిన పేదవారు రాజకీయాల్లోకి రాలేని దుస్థితి నెలకొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 130కి పైగా స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు మా నేషనల్ ప్రెసిడెంట్ గారికి, నేషనల్ సెక్రటరీ గారికి, యోగేష్ శెట్టి గారికి, నిజాముద్దీన్ గారికి చాలా నమస్కారము. థ్యాంక్స్ ఈ పార్టీలో మాకు అవకాశం ఇచ్చినందుకు. తప్పకుండా ఈ పార్టీ ఒక యూనిక్ పార్టీ. యూనిక్ అంటే డిఫరెంట్ పార్టీ, అన్ని పార్టీస్ లాగా కాదు. ఇది స్పెషల్గా రాష్ట్రీయ మానవ పార్టీ. ఇది మీరే చూస్తారు. మీ సపోర్ట్ వలన ప్రజలకి మేము అందించబోయేది చాలా అద్భుతమైన ఇష్యూ. ఇది ఇప్పుడు సీక్రెట్గా ఇది మనము ఉంచినది. ఇక 2-3 మంత్స్లో దీన్ని ఎక్స్పోజ్ చేస్తాము. ఎందుకంటే టికెట్స్ ఇస్తున్నాము, ఎంపీ సీట్స్కి టికెట్ ఇస్తున్నాము, ప్రజల్ని ఎంకరేజ్ చేస్తున్నాం మేము. అయితే ఈ పార్టీలో వచ్చి అందరూ చేరాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ ఎస్పెషలీ ఇప్పుడు మా నేషనల్ ప్రెసిడెంట్ గారికి, నేషనల్ సెక్రటరీ గారికి, యోగేష్ శెట్టి గారికి, నిజాముద్దీన్ గారికి చాలా. కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం గ్రామంలో వృద్ధులకు, వికలాంగులకు పింఛన్ కోసం సచివాలయానికి చేరుకున్నారు. ఈసీ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టడంతో గ్రామం సచివాలయంలో పింఛన్ తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ కోసం వచ్చిన వృద్ధులు, వికలాంగుల చేతుల్లో జగన్ ఫోటోతో ఉన్న పింఛన్ పుస్తకాలు దర్శనమిచ్చాయి. ఎన్నికలు కూడా అమల్లో ఉండగా జగన్ ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాలు దర్శనమివ్వడంతో ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన బహిరంగంగా జరుగుతున్న అధికారులు చర్యలు తీసుకోలేదని, వీటన్నిటిపై సమగ్ర విచారణ జరపాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. సీఎం జగన్ ఫోటోతో కూడిన పెన్షన్ పుస్తకాలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని మండలాభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు తెలిపారు. సార్ మీరు మేము రాలేకుండా ఉన్నామే, ముసలోళ్ళు గుడ్డలు ఉన్నారు, ఎవరు వస్తున్నారు, ఒక్క పొద్దులు ఉన్నారు, ఎండకు రాలేక సస్తున్నామే.
మీరు తెచ్చి ఇవ్వాలా సార్ మీరు? వాయువు వచ్చింది, కాలు దిగిపోయింది, కాలు కూడా వాపు కడపలో సూపు మజ్జిగ పెట్టినారు, శాన్యాలు వేసినారు, పెట్టినారు. కాలు వాపు ఒకటి ఉంది, చెయ్యి కాలు పోయింది. అసలాకన్నా రాలేకన్నా వచ్చి ఇచ్చేదానికి ఏం సార్ మీరు? మేము రాలేకుండా ఉన్నామే, ముసలోళ్ళు గుడ్డలు ఉన్నారు, ఎవరు వస్తున్నారు? ఈ ఒక్క పొద్దులు ఉన్నారు, ఎండకు రాలేక సస్తున్నామే మేమా. మీరు తెచ్చి ఇవ్వాలా సార్ మీరు? వాయువు వచ్చింది, కాలు దిగిపోయింది, కాలు కూడా వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలను హింసించడం అలవాటుగా మారిందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ మండిపడ్డారు. కడప 44వ వార్డులో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అరెస్టు సమయంలో మృతి చెందిన కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. వృద్ధులను మంచాలపై ఎండలో తీసుకువెళ్లి వాళ్ల ప్రాణాలను వైసీపీ కార్యకర్తలు బలి తీసుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. ఐదేళ్లు చూశారు ఎట్లా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. ఇప్పుడు 5 ఏళ్ళు చూస్తున్నారు ఈ ప్రభుత్వం ప్రజలకి ఏం చేస్తున్నారు. ఏమన్నా ఒక పరిశ్రమ వచ్చిందా మీరే చెప్పండి. మరి పరిశ్రమ రాకపోతే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? మీ పిల్లలకి ఉద్యోగాలు దొరుకుతాయా? మీకు సంతోషంగా ఉంటారా? ఈ రాక్షసి ప్రభుత్వం ఎస్పెషలీ తెలుగుదేశం కార్యకర్తలంటే వాళ్ళకి అదే పని, చంపటం, వాళ్ళకి నరకం చూపించటం. అదే కాకుండా ప్రజలు కూడా ప్రజలు అనేది ఆలోచించట్లేదు. వాళ్ళు బాబాయినే నరికినప్పుడు మనం ఒక లెక్క బాబు. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చానంటే ఏ ధైర్యంతో వచ్చాను, మీరందరూ ఉన్నారని తెలుగుదేశం కార్యకర్తలు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. అందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ తన ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాజీ కేంద్ర మంత్రి శ్రీ దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి కమలం గుర్తుపై ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి, ప్రైవేట్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద బుక్యా జవహర్ ఎస్వి గ్రాండ్ హోటల్ను, మొబైల్ షాప్ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకు పంట నష్టం ఇవ్వాలని వనపర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్కు వినతిపత్రం అందించారు. సాగునీరు అందక పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే కరువు ప్రభుత్వం అని నిరూపించుకుందన్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని వారు హెచ్చరించారు. ప్రజాభవన్కు కంచె తొలగించి రైతులకు కంచె వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎద్దేవా చేశారు. సూర్యాపేట జిల్లా మునగాలలో సాగర్ ఎడమ కాలువకు విడుదల చేసిన నీటిని పాలేరు జలాశయానికి తరలించడాన్ని నిరసిస్తూ కాలువ నీటిని పరిశీలించారు. రైతులకు సాగునీరు అందించకుండా కాంగ్రెస్ పార్టీ నిలువునా ముంచిందన్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ సొంత జిల్లా రైతులకు సాగర్ నీళ్లు అందించలేకపోవడం వారి అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. రోజు మన కోదాడ కాన్స్టిట్యున్సీ సూర్యాపేట జిల్లా మునగాల దగ్గర ఉన్నాం. ఇగో ఈ పెద్ద కాలువ
మునగాల నుంచి ఆంధ్రాకి పోయే నీళ్ళంతా ఇక్కడి నుంచే. ఇక్కడ 2 తూములు ఉన్నాయి, 14వ గేటు 16 గేట్ అని. 14వ గేట్ ఏమో ఆంధ్రాకి పోయేది, 16కి ఏమో మనవాటికి పోయేది, మన సూర్యాపేట జిల్లాకి. పక్కడి నుంచే పోతా ఉన్నాయి. మొత్తం పోలీస్ పహారాలో, ఆర్మీ వాళ్ళ పహారాలో రాత్రి అది కలెక్టర్లు ఎస్పీలు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ నీళ్ళు ఎక్కడ ఆగనీయకుండా ఆంధ్రాకు పంపించేటట్టు చేస్తూ ఉన్నారు. 2 రోజుల్లో ఇక్కడ నీళ్లు వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా వచ్చి గేట్లు పగలగొడతాం. దీంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే మొత్తాన్ని తీసుకొని వస్తాం రైతులందరినీ. ఈరోజు రైతులు ఉక్కుష్టపడతా ఉన్నారు, సాగునీరు వదిలిపెట్టండి. ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం అంబాపురం గ్రామంలో త్రాగునీరు లేక గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. సుమారు 2 కిలోమీటర్ల దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు త్రాగునీరు సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరారు. కామారెడ్డి జిల్లాలో అక్రమ కల్తీ కల్లు ఏరులే పారుతోంది. అయినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లుపై అధికారులు పలు కేసులు నమోదు చేసినప్పటికీ కల్లు తయారీదారులు మాత్రం మారడం లేదు. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి, దోమకొండ, తాడువాయి, మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి, వడ్లూరు, రామేశ్వరంపల్లి గ్రామాల్లో అక్రమ కల్తీ కల్లు తయారీ విచ్చలవిడిగా జరుగుతోంది. అక్కడ కూడా పలుమార్లు అధికారులు దాడులు నిర్వహించిన కల్లు తయారీదారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. మాచారెడ్డిలో కల్తీ కల్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని వడ్లూరు, రామేశ్వరంపల్లి, దేవునిపల్లి కల్లు డిపోల్లో అక్రమంగా కల్లు అమ్ముతూ అధిక డోసు వేస్తూ ఉండడంతో కల్లు ప్రియులు రోగాల బారిన పడుతున్నారు. ప్రతిరోజు కల్లు అలవాటు చేసుకున్న కొంతమంది ఏదైనా వేరే గ్రామానికి వెళ్ళి 2-3 రోజులు ఉంటే అక్కడ ఫిట్స్ రావడం, అనారోగ్యానికి గురి కావడం జరుగుతోంది. మరికొంతమంది అయితే వరుసగా 4-5 రోజులు కల్లు తాగకపోతే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడిన సమయంలో ఎంతోమంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి అనారోగ్యానికి గురై మరణించిన ఘటనలు అనేకం ఉన్నాయి. కల్లులో రకరకాల రసాయనాలు, అల్ఫోజాలం, యూరియా, చక్కెర, ఇతర రకాల కెమికల్ రకాలు మందులు కలిపి కల్లు తయారీ చేస్తారు. అది తాగి ఎంతోమంది అనారోగ్యానికి గురవుతున్నారు. కల్లుకు బానిసగా మారిన వారు కల్లు లేక ఉండలేకపోతున్నారు. ఇదిలా ఉంటే చిన్నపిల్లలతో కల్లు సీసాలు సప్లై చేయించడం, వారితో పనులు చేయించడం జరుగుతోంది. చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ కల్తీ కల్లును అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ట్యాంక్లో వానరాలు పడి మృత్యువాత పడిన నీరు తాగిన ప్రజలకు తక్షణమే వైద్య పరీక్షలు చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నీటి ట్యాంక్లో వానరాలు పడి చనిపోయిన ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, రవీంద్ర నాయక్, ఎమ్మెల్సీ కోటిరెడ్డిలతో కలిసి ఆయన పరిశీలించారు. ఘటనపై స్థానికులు చెప్పే వరకు నీటి సరఫరా అధికారులకు తెలియకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆ ట్యాంకు నీటిని వాడుకున్న కాలనీ వాసులు భయాందోళనలో ఉన్నారని, తక్షణమే వారి రక్త నమూనాలు సేకరించాలని అన్నారు. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అనేదే అడ్రస్ లేకుండా పోయింది. ప్రభుత్వంలోకి వచ్చిన నాయకులు వాళ్ళు ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. అధికారులు ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటున్నారు. ప్రజల్ని గాలికి వదిలేసిండ్రు. సాగునీటి నిర్వహణ, తాగునీటి నిర్వహణ అధ్వానంగా తయారైంది రాష్ట్రం. అసలే ఒకవైపు ఎండలు, కొంత కరువు పరిస్థితులు ప్రజలు ఇబ్బంది పెడుతున్న పరిస్థితులలో ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం, ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రభుత్వం క్షణక్షణం ఏం జరుగుతుంది రాష్ట్రం మొత్తం కూడా సమస్యలు తెలుసుకొని పరిష్కారాలకు ఆదేశాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం దురదృష్టవశాత్తు పోయి ఢిల్లీలో ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రజలకు పట్టిన దుర్గతి. ఇవాళ మనం నాగార్జున సాగర్లో చూసినాం. వాస్తవానికి నాగార్జున సాగర్ 2014 ముందు నీళ్ళే లేవు, మంచినీళ్ళే ఇవ్వని దుస్థితి. లక్షల ఎకరాలకు తిరుమల శ్రీవారిని సినీ నటి రుక్షర్ ఢిల్లోన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు.
శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని రుక్షర్ ఢిల్లోన్ అన్నారు. శ్రీవారి ఆశీస్సులు తనపై, తన కుటుంబంపై ఉండాలని స్వామివారిని కోరుకున్నానని తెలిపారు. ఫీల్ అవుతుంది బాలాజీకి దర్శన్ తర్వాత చాలా ప్రేమ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు యూనో నా ఫ్యాన్స్ కోసం యాక్చువల్లీ చాలా గ్రాటిట్యూడ్, చాలా హంబుల్ ఫీల్ అవుతుంది. ఇక్కడ వచ్చేదానికి చాలా బ్లిస్ఫుల్ ఫీలింగ్ ఉంది. అండ్ ఎవ్రీ టైమ్ ఐ జస్ట్ ఫీల్ లైక్ కమింగ్ మోర్ అండ్ మోర్. అండ్ ఇప్పుడు తిరుపతి బాలాజీకి బ్లెస్సింగ్స్ యాక్చువల్లీ ఫుల్ లైఫ్కి నాకు కావాలి. సో ఆల్సో నేను ఎంకరేజ్ చేస్తున్నాను మీ ఆల్సో మీ ఫ్యామిలీ. శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఈ నెల 6 నుండి 10 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేవాది దేవుని తనివి తీరా దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం గుండా కాలినడకన పాదయాత్రగా కన్నడ భక్తులు తరలివస్తున్నారు. నల్లమల అంతా ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తోంది. ఉగాది పర్వదినం సమీపిస్తూ ఉండడంతో శ్రీగిరి మల్లయ్య, ధ్యాన మల్లన్న తండ్రి అదుగో అంటూ ఆర్తితో పిలుస్తూ చేరుకుంటున్నారు. నల్లమల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది. నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే సాగుతూ ఉండగా కన్నడ భక్తుల భజనలతో నల్లమల మార్మురోగుతోంది. ఇక ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద భక్తుల కోసం మంచినీటి సౌకర్యం కల్పించారు. అడవి మార్గంలో రాళ్లు రప్పలు లేకుండా కాలినడకన వచ్చే భక్తుల కోసం దారి వెంట ట్రాక్టర్లతో నీళ్లను చల్లడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇంకా మార్గ మధ్యలో దేవస్థానం సహకారంతో స్వచ్ఛంద సేవా కార్యకర్తలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ కోసం ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలు కూడా బాగున్నాయన్నారు భక్తులు. ఇక కన్నడ భక్తులు శ్రీశైలం భ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ ఉంటారు. ఆమెను తనివి తీరా చూసేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో వెంకటాపురం నుండి దట్టమైన అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వస్తూ ఉంటారు. భక్తుల సౌకర్యాలపై దేవస్థానం ఈవో పెద్దిరాజు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం తమకెంతో సంతోషంగా ఉందంటున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోపుర కలశ ప్రతిష్టా మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రతిష్టా మహోత్సవంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రత్యేక హోమాలు, అభిషేక పూజలు చేశారు. 130 సంవత్సరాల తర్వాత నూతన ధ్వజ, 4 గోపుర ప్రాకార కలశ ప్రతిష్ట మహోత్సవం మార్కాపురానికి చారిత్రాత్మక రోజు అని ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.